అందరికీ నమస్కారం. కూచిపూడి నాట్యంలో అసమిత హస్తములు 28 ఉంటాయి. అవి శ్లోక రూపంలో పతాకః, త్రిపత, కోర్థపతాకః, కర్తరీముఖః, మయూరాక్షో, అర్ధచంద్ర, శ్చాప్యరాళః, సుఖతుండకః, ముష్టిశ్చ, శిఖరాక్షశ్చ, కపిద్ధ, కటకాముఖః, సూచి, చంద్రకళ, పద్మకోశః, సర్పశిరస్తథా, మృగశీర్షకః, సింహముఖః, కాంగూల, శాలపద్మకః, చతురో, భ్రమరశ్చైవ, హంసాస్యో, హంసపక్షకః, సందంసో, ముకుళశ్చైవ, తామ్రచూడః, త్రిశూలకః ఇత్యసంయుతహస్తానాం అష్టావింశతిరీరిత. ఈ 28 హస్తములను అభినయ దర్పణములో నందికేశ్వరునిచే అసంయుత హస్తములని చెప్పబడి ఉన్నవి. ఈ అసంయుత హస్తాలు మనం ఇప్పుడు శ్లోక రూపంలో చెప్పుకున్నాం. అదే పొడి అక్షరాల్లో చెప్పుకోవాలంటే విద్యార్థులు కూచిపూడి నాట్యం నేర్చుకునేటప్పుడు ప్రారంభపు అడుగులు చేసే ముందు ఈ అసంయుత హస్తాలు మరియు సంయుత హస్తాలని ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఫస్ట్ అసంయుత హస్తాలు పొడి అక్షరాల్లో నేర్చుకుంటే పిల్లలకి చాలా సులభతరంగా ఉంటుంది. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరీముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కపిద్ధము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, శూలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్యము, హంసపక్షము, సందంశము, ముకుళము, తామ్రచూడము, త్రిశూలము. అష్టావింశతి హస్తానాం ఏవం నామాని వై క్రమాత్. ఈ 28 హస్తములను అభినయ దర్పణములో నందికేశ్వరునిచే అసంయుత హస్తములని చెప్పబడి ఉన్నవి. తరువాత కూచిపూడి నాట్యంలో సంయుత హస్తములు 24 ముద్రలు. అవి శ్లోక రూపంలో అయితే అంజలిశ్చ, కపోతశ్చ, కర్కటః, స్వస్తికస్తథా, డోలాహస్తః. డోలాహస్తః అంటే 2 చేతులు కూడా ఇలా కాళ్ళ మీద ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. డోలాహస్తః, పుష్పపుట, ఉత్సుంగః, శివలింగకః, కటకావర్ధనశ్చైవ, కర్తరీ స్వస్తికస్తథా, శకటః, శంఖచక్రౌ చ, సంపుటః, పాశకీలకౌ, మర్చః, కూర్మో, వరాహశ్చ, గరుడో, నాగబంధకః, ఖట్వా, భేరుండకాక్షశ్చ, అవహిద్దస్తథైవ చ. 24 సంఖ్యాకాః సంయుతాః కథితాః కరాః. ఈ 24 హస్తములను అభినయ దర్పణములో నందికేశ్వరునిచే సంయుత హస్తములని చెప్పబడి ఉన్నవి. మనం ఇప్పటి వరకు సంయుత హస్తాల్ని శ్లోక రూపంలో చెప్పుకున్నాం. అలాగే తేలిక పద్ధతిలో విద్యార్థులు నేర్చుకోవాలంటే ప్రారంభంలో అంజలి, కపోతము, కర్కటము, స్వస్తికము, డోల, పుష్పపుటము, ఉత్సుంగము, శివలింగము, కటకావర్ధనము, కర్తరీ స్వస్తికము, శకటము, శంఖము, చక్రము, సంపుటము, పాశము, కీలము, మర్చ్యము, కూర్మము, వరాహము, గరుడము, నాగబంధము, ఖట్వా, భేరుండము, అవహిద్దము. ఈ 24 హస్తములను అభినయ దర్పణములో నందికేశ్వరునిచే సంయుత హస్తములని చెప్పబడి ఉన్నవి. కూచిపూడి నాట్యం ప్రారంభపు అడుగులు నేర్చుకునేటప్పుడు విద్యార్థులు ఖచ్చితంగా ఈ ముద్రలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అసంయుత హస్తాలు, సంయుత హస్తాలు. అసంయుత హస్తములని పేరు ఎందుకు వచ్చిందంటే 2 చేతులు దూరంగా పెట్టి చెప్తారు కాబట్టి అవి అసంయుత హస్తములు అనబడును. 2 చేతులు సంయుతం, 2 చేతులు కలిపి చెప్పబడేటటువంటి ముద్రల్ని సంయుత హస్తాలు అంటారు. ఈ అసంయుత హస్తములు, సంయుత హస్తములు నేర్చుకోకుండా కూచిపూడి నాట్యం చేయటానికి సులభతరం కాదు. ఎందుకంటే కూచిపూడి నాట్యంలో బేసిక్ స్టెప్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ముద్రలు ప్రతి
కూచిపూడి నాట్యం నేర్చుకునేటటువంటి విద్యార్థులు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అందరికీ నమస్కారం.